ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా బ్రహ్మ బాబా సమానంగా ఏ విధంగా తయారవ్వాలన్నది ఈరోజు చెప్తున్నారు. అంటే పవిత్రత గురించి ఈ పవిత్రత అంటే అసలు ఏంటి అనేది చెప్తున్నారనమాట. తెలుసుకుందాం మహావాక్యాలు ఏం చెప్తున్నారో. ఇంకా మనం కేవలం బ్రహ్మచారిగా అవటం భవిష్య పవిత్రత కాదు, కానీ బ్రహ్మచారితో పాటు బ్రహ్మ ఆచారిగా కూడా అవ్వాలి, శివ ఆచారిగా కూడా అవ్వాలి. అంటే బ్రహ్మ యొక్క ఆచరణలో నడిచేవారుగా మరియు శివబాబా చెప్పిన మాటలపై నడిచేవారుగా ఉండాలి. ఏ ఆత్మ యొక్క బలహీనత అశుద్ధత కొద్దిగైనా మీ సంకల్పంలో ధారణ అయిందంటే ఆ అశుద్ధత ఇతర ఆత్మలకు సుఖశాంతి యొక్క అనుభూతిని చేయనివ్వదు అని అంటున్నారు బాబా. మనసు ద్వారా ఎవరిపైన అశుద్ధ సంకల్పాలు నడిచాయి అంటే ఆ అశుద్ధత, ఆ వైబ్రేషన్లు ఇతరులకి సుఖము శాంతి అనుభవం కాదు అంటున్నారు బాబా. అంటే ఆ ఆత్మ పట్ల వ్యర్థము లేదా అశుద్ధ భావం ఉంది. కావున మీ మనస పవిత్రత యొక్క శాతంలో లోపం వచ్చింది. దీని కారణంగా ఇతరుల వరకు ఆ పవిత్రత యొక్క ప్రభావం పడటం లేదు. స్వయం వారికి ఉంటుంది, కానీ ఇతరుల వారికి చేరటం లేదు అని అంటున్నారు. లైట్ ఉంది కానీ సర్చ్ లైట్ లేదు కనుక సంపూర్ణ పవిత్రత యొక్క పరిభాష సదా స్వయంలో కూడా సుఖశాంతి స్వరూపంగా ఉంటారు, మరి ఇతరులకు కూడా సుఖశాంతి ప్రాప్తి యొక్క అనుభూతి చేయగలరు. ఈ విధమైన పవిత్ర ఆత్మ తన యొక్క ప్రాప్తి ఆధారంగా ఇతరులకు కూడా సుఖశాంతి శీతలత యొక్క కిరణాలు వ్యాపింపజేసే విధంగా ఉంటుంది. పవిత్రత వ్రతం అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు, కానీ బ్రహ్మబాబా సమానంగా ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో పవిత్రత. వీరిని బ్రహ్మచారి మరియు బ్రహ్మచారి అని అంటారు. ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్ నిండి ఉండాలి. ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క మహత్వం నిండి ఉండాలి. కర్మ మరియు యోగం కంటే కర్మయోగి యొక్క అనుభవం అవ్వాలి. వీరిని బ్రహ్మచారి అని అంటారు. బ్రహ్మచారి అని ఎవరు అంటారు అర్థమవుతుందా? బాబా అంటున్నారు. బ్రహ్మబాబాను చూశారు కదా, ప్రతి మాట మహావాక్యంలో ఉండేది అని. సాధారణ వాక్యం కాదు, ఎందుకంటే మీ జన్మ సాధారణమైనది కాదు, అలౌకికమైనది అని. అలౌకికత యొక్క అర్థమే పవిత్రత. కనుక రోజు రాత్రి మీరు టీచర్ అయి పరిశీలన చేసుకోండి మరియు మీ శాతం అనుసరించి మీకు మీరు మార్కులు ఇచ్చుకోండి. 100% తయారవ్వాలి, కానీ ప్రతిరోజు మీకు మీరు చూసుకోండి. ఇతరులను చూడటం కాదు, బాంబ్లది చూస్తున్నారు, తమను తాము చూసుకోవడానికి బదులు ఇతరులను చూడటంలో నిమగ్నం అయిపోతున్నారు అని. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు తయారయ్యారా లేరా, వాళ్ళు పవిత్రంగా ఉన్నారా లేరా, వాళ్ళు ఎలాగున్నారు, ఇలాగా. కనుక మీకు మీరు చూసుకోండి, ఈరోజు సంకల్పం, మాట మరియు కర్మలో ఎంత శాతం పవిత్రత ఉంది అని. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, జీవితంలో ఆహారంలో, విహారంలో, సంసారంలో, సంస్కారంలో అన్నింటిలోని పవిత్రంగా ఉండాలి అని బాబా అంటున్నారు. అంటే అశుద్ధత అనేది ఉండకూడదు, శుద్ధమైన సంకల్పాలే నడవాలి, శుద్ధమైన వైబ్రేషన్లే మీ ద్వారా వ్యాపించాలి, అది నిజమైన పవిత్రంగా ఉండడం అని బాబా చెప్పడం జరుగుతుందన్నమాట. బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మచర్యం. అచ్చా. ఓం శాంతి. ఈ మురళి డేట్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చదవండి, మీకు కూడా
అర్థమవుతుందన్నమాట పవిత్రత అంటే ఏంటి అన్నది. అచ్చా. ఓం శాంతి.